ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతం అమ్మాయిల్ని చేసుకున్నప్పుడు ప్రాబ్లం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికన్ అమ్మాయిని ఎవడైనా తెలుగువాడు పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, అది పెద్ద డిజాస్టర్. ఎందుకంటే అమ్మాయి లెంత్ ఎక్కువ ఉంటుంది, వెజైనల్ లెంత్. అట్లాగే ఏ ఆఫ్రికన్ అబ్బాయినో తెలుగు అమ్మాయి పెళ్లి చేసుకుంది అనుకుందాం, ఒక ఇమాజినరీ సిచ్యువేషన్. అది డిజాస్టర్. ఎందుకంటే వాడి పొడవు ఎక్కువ ఉంటుంది. అది లోపలికి వెళ్ళినప్పుడల్లా, థర్స్ట్ ఇచ్చినప్పుడల్లా వాడికి, అమ్మాయిలకు ఓవరీస్ అని ఉంటాయి, కడుపులో ఉంటాయి. మగవాళ్ళకు బాల్స్ బయట ఉంటాయి. ఈ ఓవరీస్ టచ్ అయినప్పుడు విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది. సో వాళ్ళు ఎంజాయ్మెంట్ మర్చిపోతారు. ఎంజాయ్మెంట్ ఉండదు అక్కడ, నొప్పే ఉంటుంది. లెంత్ మీద కాకుండా స్ట్రెంగ్త్ ఇంపార్టెంట్. నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అరటిపండు కడుపులోకి వెళ్తుంది, అరటికాయ మానంలోకి వెళ్తుంది. సో అరటికాయ అంత గట్టిగా ఉండాలి, లేదా 500 గ్రామ్స్ బరువు మోసేంత శక్తి ఉండాలి, అంత గట్టిగా ఉండాలి. అప్పుడు మాత్రమే శృంగారం జరుగుతుంది. కనుక లెంత్ ఈజ్ ఇమ్మెటీరియల్, స్ట్రెంగ్త్ మ్యాటర్స్ ఎ లాట్. చాలామందికి లెంత్ అనేది ఇట్స్ ఎ మిస్కన్సెప్షన్. ఎందుకంటే అమ్మాయి అంటుంది, నీకు నీకు చిన్నగా ఉంది, నా లోపలికి ఎంటర్ కాలేదు. సో చిన్నగా ఉండడం అనేది వెరీ రేర్. స్ట్రెంగ్త్ లేకపోతే ఎంటర్ కాదు. ఎంత పొడవు ఉన్నా కూడా ఎంటర్ కాదు. 12 సెంటీమీటర్ల పొడవు ఉన్నా కూడా స్ట్రెంగ్త్ లేకపోతే అది వేలాడుతుంది. ఆల్వేస్ డిపెండ్ అపాన్ ది స్ట్రెంగ్త్.